పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరినట్లుగా కొన్ని పేర్లు వచ్చినాయి. వాళ్ళందరినీ మేము 1.5 year ముందు నుంచే పక్కన పెట్టేస్తున్నాం. మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ గురించి లోకేష్ బుచ్చిరెడ్డిపాళెంకి వచ్చినప్పుడు ఏం మాట్లాడినాడో ఆ క్వశ్చన్కి ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళని చేర్చుకొని ఉంటే బాగుండేది. బుచ్చిరెడ్డిపాళెం నడిబొడ్డులో ఏం మాట్లాడింది పత్రికా విలేకరులకు తెలుసు, నగర పంచాయతీ వాసులకు తెలుసు, మండల నాయకులకు తెలుసు, జిల్లా అంతా కూడా చూసింది. ఆ రోజు ఎవరి గురించి లోకేష్ మాట్లాడినాడో దానికి సమాధానం చెప్పి వివరణ తీసుకొని చేర్చుకొని ఉంటే బాగుండేది. మీకు అందరూ కూడా చెప్తున్నా, దయచేసి నేను ఎవరు పేర్లు ఎత్తడం వల్ల పత్రికా విలేకరులు కూడా పేర్లు పెట్టి రాస్తే మాత్రం నేను ఒప్పుకోను. అది క్లారిఫై చేసుకొని అక్కడ ఎవరు డబ్బు తిన్నారో కనుక్కొని పార్టీలో చేర్చుకొని ఉంటే బాగుండేది. స్వయంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడే వచ్చి బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ నడిబొడ్డులో మాట్లాడినాడు. మరి ఈరోజు ఎవరికి సమాధానం చెప్తారు? బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో బుచ్చి మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా నేను అడుగుతున్నా, ఏమైపోయింది మీ ఆత్మగౌరవం అని నేను అడుగుతున్నా. ఏం చేయగలిగారు మీరు? ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు వ్యక్తిని ఈరోజు మీరు కండువా చేసి విజయవాడలో పార్టీలో చేర్చుకున్నారు. మరి లోకేష్ బాబు చేసిన ఆరోపణలకు జవాబు ఎవరు చెప్తారు? బుచ్చిరెడ్డిపాళెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారా? ఎందుకు చేర్చుకున్నారు పార్టీలో? అంత పెద్ద అవినీతి పరుడని నగర పంచాయతీలో బహిరంగంగా మాట్లాడాడు లోకేష్. అటువంటి వ్యక్తికి మీరు కండువా వేశారు. మేమైతే 1.5 year నుంచి పక్కన పెట్టేస్తున్నాం. చేరిన వాళ్ళందరినీ పక్కన పెట్టున్నాం. ఇందుకూరుపేట మండలం కానీ బుచ్చి మండలం కానీ మా పార్టీకి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు పసుపు పత్రికలు మా పార్టీకి రాజీనామా చేసి చేరినట్టుగా రాశారు. ఈరోజు మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు, మేమే దూరంగా పెట్టాం. మా మీటింగ్స్కి కానీ మా ప్రోగ్రామ్స్కి కానీ వేటికి కూడా వాళ్ళని 1.5 year నుంచి పిలవడంలా మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు. అబద్ధాలు చెప్పడం, నాటకాలు ఆడడం ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, చెయ్యడు కూడా. మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది ఒకటే, ఏ ప్రజలైతే ఆయన్ని ముఖ్యమంత్రి చేశారో, ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారో ఆ ప్రజలకు న్యాయం చేయడం మాత్రమే మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నారు ముక్త కంఠంతో. ఎక్కడికి వెళ్ళినా గడప గడపలోనే పార్టీలకు అతీతంగా ఫండ్స్ ఇచ్చిన విషయం కూడా బయటపడింది. అప్పటి వరకు మాకు తెలియదు, ఎమ్మెల్యేలుగా మా నాయకులకు కానీ మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికీ తెలియదు. మేము ఎప్పుడైతే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళామో ఆ రోజు మాకు తెలిసింది, ఓ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా బటన్ నొక్కి ఇంత అమౌంట్ ఇచ్చున్నాడని. చరిత్రలో నిలిచిపోయేది ఈ సంక్షేమ పథకాలు అనేవి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఈ విధంగా. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. ఈరోజు అందరూ ఒకటై ఆయన ఎవరో దత్తపుత్రుడంట, పవన్ కళ్యాణ్ అంట, చంద్రబాబు అంట, మళ్ళా కేంద్రంకి పోయి ఢిల్లీకి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు అలయన్స్ పెట్టుకుందామని. వాళ్ళేమో ఇంకా సమాధానం చెప్పలేదు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్నే ఫైనలైజ్ చేసుకోలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు దూకుడుగా అన్నిటిలో ముందున్నారు. క్యాండిడేట్స్ని కూడా డిసైడ్ చేసి మీరు ప్రజల్లోకి వెళ్ళమని చెప్పి పంపిస్తున్నాడు. మీ దగ్గర ఎక్కడుంది అది? మీరు ముందు మీ పొత్తుల్లో మీ సీట్లు ఎవరెవరికి ఎన్నో తేల్చుకోండి, చూద్దాం. మీరు ఎంతమంది ఏకమైనా, మీరందరూ ఒకటైనా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని పెట్టి పట్టాభిషేకం చేసేదానికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా రాజకీయాలే చెయ్యకుండా ప్రజలందరూ ఆలోచించుకొని నిర్ణయించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని నాటకాలు వేసినా మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే సమస్య లేదు, మీ పార్టీల అధికారంలోకి వచ్చేది లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి. అదేవిధంగా పంచేడు గ్రామానికి సంబంధించిన తుమ్మల ప్రసాద్ రెడ్డి గారిని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా నియమించాము.
ఆయన రేపటి నుంచి బాధ్యతలు తీసుకుంటారు. సార్